వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై సెల్ఫ్ దివ్య చిరంజీవి. నేను మీకు క్వీన్ని పరిచయం చేస్తున్నానండి. జీరో ఆయిల్తో కుక్ చేసుకోవచ్చు. అంటే స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయబడింది. ఒక చుక్క నూనె లేకుండా వంట చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకుంటాను. స్టవ్ ఆన్ చేసుకొని క్వీన్ని పొయ్యి మీద పెడుతున్నా అండి. ఇది క్వీను. అలాగే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తున్నానండి. చూడండి, ఒక్క చుక్క కూడా నూనె అనేది నేను వేయలేదు. జస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏం కావాలనేది వేసాను. మూత పట్టేస్తాను. మూత ఆవిరికి మగ్గుతుంది బాగా. చూడండి, మధ్య మధ్యలో ఇలా తిప్పుకోవాలి. ఇలాంటి చెక్క ఐటమ్స్ని వాడుకోవాలి, అదైతే కొంచెం బాగుంటుంది. నేను ముందుగానే కావాల్సిన పదార్థాలని పక్కన పెట్టుకున్నాను. చికెను, ఇవన్నీ సాల్టు, పసుపు, కారము, టొమాటో, కావాల్సిన పదార్థాలు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ. చికెన్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చికెను కడిగి పెట్టిన చికెను వేస్తున్నాను. చూడండి, ఒక చుక్క నూనె కూడా వేయలేదు. అలాగే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. టర్మరిక్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అంటే ఇంట్లో చక్కగా ఒక చుక్క నూనె లేకుండా చేసుకోవచ్చండి. మీరు వాడుతున్న పాత్రలు స్టెయిన్లెస్, ఈ పాత్రలు స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మనకి హెల్త్కు కూడా ఏమీ రాదండి. అలాగే న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ అనేది తీసుకుంటాము. చాలామంది అల్యూమినియం పాత్రలు అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఆ పాత్రల వల్ల ఏమవుతుందంటే అది అరుగుతుంది, అరిగిపోతూ తరిగిపోతూ ఉంటుంది. తీసుకునే ఫుడ్ ద్వారా మన కడుపులోకి వెళ్తుంది, క్యాన్సర్ రోగం అనేది వస్తుంది. నేను కారం యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంటే న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ అనేది మనకి వెళ్తుందండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. బయట ఆయిల్ చూసుకున్నట్టయితే ఆయిల్స్ ఎక్కువ వేసి వంట చేస్తూ ఉంటాము. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది ఎక్కువగా పెరుగుతుంది, హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇలా క్వీన్లో చక్కగా ఒక్క చుక్క నూనె కూడా లేకుండా వాడుకోవటం వల్ల న్యూట్రిషన్ వాల్యూస్ అన్న ఫుడ్ అనేది మనకి వెళ్తుంది. అందువల్ల మనం హెల్తీగా కూడా ఉంటాము. అలాగే దీంట్లో వండిన కర్రీస్ కానీ ఏదైనా కానీ చాలా అద్భుతంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైనా కరివేపాకు మిస్ అయినా కూడా ఆ టేస్ట్ అనేది ఇక్కడ వస్తుంది. అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వదు. వేరే పాత్రలో ఏంటంటే ఇప్పుడు టమాటో ముక్కలు వేస్తే ఆ టమాటో ముక్కలు అనేది కలర్ చేంజ్ అవుతాయి. ఏదైనా కర్రీ వండినా కానీ కర్రీ అనేది చేంజ్ అవుతుంది కలరు. ఇందులో కలర్ అనేది కూడా చేంజ్ అవ్వదు, ఎలా ఉందో అలానే ఉంటుంది. అలాగే గ్యాస్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. చూడండి, ఎంత చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూస్తుంటేనే ఎంత అద్భుతంగా ఉందో. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను.
చూడండి అడుగు కూడా అసలు ఏమీ మాడలేదు. చాలా ఎలా అయితే ఉందో అలానే ఉంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లాస్ట్‌లో కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మీరు వేరే పాత్రలో ఆయిల్స్ ఎక్కువ వాడుతున్నారు. ఆయిల్స్ నెలకి ఎంత అవుతుంది? సంవత్సరానికి ఎంత అవుతుంది? అంటే ఆయిల్స్ ఎక్కువ వాడటం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ పాత్ర చూసుకున్నట్లయితే ఒక చుక్క నూనె కూడా లేకుండా మంచి ఫుడ్, న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ అనేది మన బాడీకి వెళ్తుంది కాబట్టి హెల్తీగా కూడా ఉంటాము. చూడండి ముక్క కూడా కలర్ అనేది చేంజ్ అవ్వలేదు, బాగా కుక్ అవుతుంది. వితిన్ తక్కువ టైంలోనే మనకి కుక్ అనేది అవుతుంది. గ్యాస్ అనేది సేవ్ అవుతుంది మనకి. అలాగే ఈ మూత కూడాను మూత ఏంటంటే మనకి సిమ్టమ్స్ ఇస్తుంది. పక్కన మూత ఓపెన్ అవుతుంది, అంటే సౌండ్ వస్తూ ఉంటుంది ఒక్కోసారి. అది ఓపెన్ చేయమని అర్థము. సింబల్స్ వస్తూ ఉంటాయి. ఇంకోండి చూడండి ఎంత చక్కగా ఉందో. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నారు. వాటర్ యాడ్ చేశాను. మీరు గమనించారా ఫ్రెండ్స్? ఫస్ట్‌లో నేను ఎలా అయితే కర్రీ వేసినప్పుడు అలా ఉందో సేమ్ అలానే ఉంది. కలర్ అనేది చేంజ్ అవ్వలేదు. కొంచెం ధనియాల పొడిని యాడ్ చేస్తున్నాను. మీరు గమనించారా ఫ్రెండ్స్? మీరు అల్యూమినియం పాత్రలో వాడుతున్నారా? ఇది మీ హెల్త్‌కి చాలా అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తాయి. అది దాంట్లో వండుకోవటం వల్ల ఏమవుతుందంటే మీకు క్యాన్సర్ అనేది వస్తుంది తొందరగా. అంటే మీరు డైలీ వేర్ వాడుకునే వంట పాత్రలను ఒక్కసారి గమనించండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంటు. అల్యూమినియం పాత్రలో మనం వంట చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి అది కరిగిపోయి మన కడుపులోకి వెళ్తుంది. ఫుడ్ ద్వారా కడుపులోకి వెళ్తుంది కాబట్టి మన హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది. లోపల ఆర్గన్స్ అనేది పాడైపోతున్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉడికిందో కర్రీ అనేది. తక్కువ టైంలోనే నాకు కుక్ అయింది. గ్యాస్ కూడా సేవ్ అయింది, టైం సేవ్ అయింది. జీరో ఆయిల్తో కుక్ చేసుకున్నాం. ఇది స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మన హెల్త్కి ఎటువంటి ఏమీ ఉండదు. అలాగే మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ అనేది తీసుకుంటున్నాం. చూస్తుంటేనే ఎంత అద్భుతంగా ఉందో, కర్రీ తినేసేయాలనిపిస్తుంది, అంత బాగుంది. చూడండి కలర్ అనేది చేంజ్ అవ్వలేదు. ఫస్ట్‌లో నేను ఏ విధంగా అయితే వేసినప్పుడు ఎలాగుందో ఇప్పుడు కూడా అలానే ఉంది. తక్కువ టైంలో నాకు వంట అనేది అయిపోతుంది. చాలామందికి పిల్లలు క్యారియర్స్ ఉంటాయి, తొందరగా వంట అవ్వదు, అలా చెప్పటానికి కూడా లేదు. నాకు ఈ క్వీన్ ద్వారా చాలా అద్భుతంగా వంట అనేది టేస్ట్‌గా ఉంటుంది, తక్కువ టైంలో అవుతుంది. నాకు గ్యాసు, టైము 2 ఆదా అవుతున్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.